హాయ్ వ్యూవర్స్, ఇది హైదరాబాద్లోని బతుకమ్మ కుంట. ఇక్కడ చుంచు కమ్యూనిటీ హాల్ అయితే ఉందండి. ఈ కమ్యూనిటీ హాల్లోనైతే స్వాంతన చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళైతే ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించారు. 2 డేస్ బ్యాక్ అన్నట్టు, ఇది 27th రోజుది. అలాగే దీని పక్కనైతే ఒక టెంపుల్ ఉంటుంది, దానికి ఆపోజిట్ అని ఇంకొక హాస్పిటల్ ఉంటుందండి. ఇక్కడ 24 గంటలు ఫ్రీ వైద్యం అన్నట్టు, అంటే ఉచిత వైద్యం అయితే చేస్తారండి. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకైతే ఇక్కడ, అంటే నిరుపేదలు హైదరాబాద్లో అంటే పలు రకాల వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ చూపించుకోవడం కుదరదు అన్నట్టు. అయితే వాళ్ళ కోసమని ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళైతే ఇలా ఫ్రీ మెడికల్ క్యాంప్ అయితే నిర్వహించారు. 15 డేస్కి ఒక ఏరియా చొప్పున అయితే వీళ్ళు ఈ మెడికల్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారండి. అలాగే ఇక్కడ డాక్టర్స్ కూడా గాంధీ హాస్పిటల్కి చెందిన డాక్టర్స్ అన్నట్టు. ఇది మార్నింగ్ 10 o'clock నుంచి 2:30 వరకు అయితే ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ అయితే నిర్వహించారన్నట్టు. ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయాకనైతే అక్కడ ఉన్న డాక్టర్స్కి కూడా, అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనని ఇక్కడ చూడండి, ఇక్కడ నించున్నారు కదా, బ్లూ డ్రెస్, అండ్ అతనే వాళ్ళకు ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తారన్నట్టు. చాలామందికి అయితే వీళ్ళు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. అంటే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం అని అంటే ఎమర్జెన్సీ టైంలోనైతే వెళ్తున్నారన్నట్టు. కాకపోతే కొన్ని వాటికైతే చిన్నదే కదా, అంత దూరం ఎందుకు వెళ్ళాలి అని ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వీళ్ళైతే ఒక బండి మీద మైక్ పెట్టుకొని మరీ వాడ తిరిగి అయితే అనౌన్స్ చేశారు. ఇది రేపటి రోజున ఈ టైంకి అయితే ఇలా మెడికల్ క్యాంప్ జరుగుతుంది అని అయితే వాడ తిరిగి అనౌన్స్ చేయడం వల్లనైతే చాలామంది అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ భారత్ వికాస్ పరిషత్ అని ఉంది కదా, వీళ్ళు కూడా ఈరోజు స్పెషల్ ఏంటిదంటే వీళ్ళు కూడా ఈ మెడికల్ క్యాంపులో వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడైతే 2 ట్రస్టుల వాళ్ళైతే కలిసి డాక్టర్లను అరేంజ్ చేసి, అలాగే అక్కడ ఉన్నదంతా వాళ్ళే చూసుకున్నారండి. చాలా బాగుంది, నాకైతే చూడ్డానికైతే చాలా నచ్చింది. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు వస్తాయని కాదు కానీ చాలా కేర్ తీసుకున్నారన్నట్టు పేషెంట్ల మీద కూడా. ఒకసారి మీరే చూడండి నా వీడియోలో. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఏరియా, ఈ కమ్యూనిటీ హాల్ గురించి కూడా మీరు ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల వాళ్ళకైతే చాలామందికి యూజ్ అవుతుంది. అంటే ఆ కమ్యూనిటీ పక్కన ఉన్న వాళ్ళకన్నట్టు కాదు, ఇంకా కొంచెం హైదరాబాద్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది అన్నట్టు. సో నా వీడియో అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. మిగతా వీడియో అంతా ఇందులో చూసేయండి.